హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి వెజిటేబుల్ క్యారెట్ సూప్ తయారు చేయడం జరిగింది. దానికోసం మనం ఈ పాత్రలో వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసాము. ఇది ఒక అరకప్పు వాటరు, కప్పున్నర వాటర్ తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పాత్ర స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఈ పాత్రలో వాటరు వేడెక్కేంత వరకు మనం వేచి ఉండాలి. లేదంటే మనకి ఆ మసాలా అనేది గడ్డలు గడ్డలుగాను కడుతుంది. ఆ పాత్రలో వాటరు వేడెక్కిన తర్వాతనే మనం తయారు చేసుకోవాలండి. ఈ పాత్రలో వాటరు మనకి వేడెక్కాయండి. అదిగో చూశారు కదా. తర్వాత మనం ఈ వాటరు వేడెక్కిన తర్వాత ఈ విధంగా బాగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మనం ఆ వెజిటేబుల్ సూప్ ప్యాకెట్ని మనం తీసుకోవాలండి. క్యారెట్ వెజిటేబుల్ సూప్ ఇది. ఈ క్యారెట్ వెజిటేబుల్ సూప్ మసాలా ఇది. ఈ వెజిటేబుల్ సూప్ని దాంట్లో పోసుకోవాలి మనం. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా సిమ్లో పెట్టుకోవాలి మంట. లేదంటే ఆ పౌడర్ అనేది గడ్డలు గడ్డలుగాను అవుతుంది. మనకు సిమ్లో పెట్టుకొని అది ఉడికేది విధానం మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ విధంగా కూడా బాగా తిప్పాలండి. చిన్నగా మెల్లగా తిప్పాలి, లేదంటే మీద పడుతుంది. జాగ్రత్త వహించాలి. ఈ వెజిటేబుల్ క్యారెట్ సూప్కి అనేది అత్యంత రుచికరమైన, వేడి వేడిగా మనసుకు ఆహ్లాదాన్నిచ్చే, సంతృప్తినిచ్చే వంటకం అండి ఇది. ఈ వెజిటేబుల్ సూపు ముఖ్యంగా ఈ సూప్ని చలికాలంలో వేడి వేడిగా హాటుగా చాలా సులభంగా ఒక చిన్న ఆకలిని తీర్చే పదార్థమే ఈ వెజిటేబుల్ సూపు. ఈ సూప్ గురించి మనం ఒక వీడియో చేయడం జరిగిందండి. అది టమాటో సూపు. ఇది క్యారెట్ వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ అండి. ఇది ఒక అద్భుతమైన శాకాహారి ఈ సూపు. ఈ సూప్లో చాలా విటమిన్స్ దాగి ఉంటాయి. ఈ సూప్ పౌడరు కూరగాయలతో తయారు చేయబడింది. ఈ సూపు ఈ విధంగా తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అది ఆ సూపు మిశ్రమం చిక్కగా ఉంటుంది కాబట్టి మీద పడితే బొబ్బలు వస్తాయి. చాలా జాగ్రత్తగా వహించాలి మనం. బాగా ఈ విధంగా కలుపుతూ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. లేకపోతే ఆ మిశ్రమం గడ్డలు కడుతుంది. అడుగు మాడిపోయి గడ్డలు కడుతుంది. జాగ్రత్తగా వహించాలి మనం. చూసుకుంటూ జాగ్రత్తగా గమనిస్తూ ఈ మిశ్రమం తయారు చేసుకోవాలండి. మా దగ్గర ఉన్న మిశ్రమాలతో ఈ సూపును తయారు చేయడం జరిగింది. అంటే క్యారెట్ వెజిటేబుల్ సూప్ పౌడర్ తోటి తయారు చేయడం జరిగింది మన ఛానల్లో.
ఈ వెజిటేబుల్ క్యారెట్ సూపు బాగా చిక్కగా ఉడికించుకున్న తర్వాతనే మనం పాత్రలో పోసుకోవాలి. ఈ సూప్ మనకి చివరి దశకు వచ్చామండి. ఈ సూప్ తయారైపోయింది. చూసారుగా చిక్కగా గంజిలాగా తయారవుతుంది. ఈ విధంగా తెల్లగా ఉంటుంది క్యారెట్ సూప్ అండి. క్యారెట్ మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ ఇది తెల్లగా ఉంటుంది కానీ టేస్టీగా. మనం మన కప్పులో పోసుకుంటుంటే మనకి స్మెల్ వస్తుంది. సూపర్గా ఉంటుంది స్మెల్ కూడా. టేస్ట్ కూడా బాగుంటుందండి మిక్స్డ్ వెజిటేబుల్ సూపు. మనం సూప్ తయారు చేసుకున్న తర్వాత కెమెరామ్యాన్కి కూడా తాగాలనిపించింది. కెమెరామ్యాన్ కొంచెం పక్కనంగా ఉన్న ఆంటీకి కొంచెం ఇవ్వటం జరిగింది మన సూప్ని. అదిగో మనకి సగం మిగిలింది. ఆ సగం మనం టేస్ట్ చేసామండి. బాగుంది, చాలా చక్కగా ఉంది. చూసారుగా ఈ సూప్లో విటమిన్లు చాలా అధికంగా ఉంటాయండి. షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్లో ఉంటాయి. ఈ షుగరు, బీపీ, థైరాయిడ్ ఇట్లా ఉన్న వ్యాధి వాళ్ళకి చాలా మంచి. మీరు సులభమైన వెజిటేబుల్ సూప్ని ఇష్టపడితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్.